దెందులూరులో వైసీపీ వరుస దాడుల నేపథ్యంలో మరోసారి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి పెదవేగి మండలం కొప్పాకలో వైసీపీ మూకల దాడిలో గాయపడిన కాటేపల్లి సురేష్ సహా పలువురు క్షతగాత్రుల్ని పరామర్శించడానికి గేట్ 1 ద్వారా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అదే సమయంలో గేట్ 2 ద్వారా ఆసుపత్రికి చేరుకున్న దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సహా పలువురు వైసీపీ నాయకులు పరామర్శ అనంతరం మీడియాతో చింతమనేని మాట్లాడుతూ ఉండగా గేట్ 1 వద్దకు చేరుకున్న జెడ్పీ చైర్మన్ భర్త అయిన గంటా ప్రసాద్ సహా పలువురు వైసీపీ నాయకులు టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డ వైసీపీ నాయకులు హద్దు దాటడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు పోలీస్ సహకారంతో హాస్పిటల్ లోపలికి వెళ్లి లాక్ చేసిన ఇనుప గేట్లు లోపల నుంచి గంటా ప్రసాద్ వాగ్వాదం. గేట్లు తీసుకుని బయటకు వస్తే తమ తడాక చూపిస్తామంటూ టీడీపీ శ్రేణులు సవాల్ విసిరారు. తక్షణమే స్పందించి టీడీపీ నాయకులను అదుపు చేసిన పోలీసులు హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు పోలీసు రాకతో సద్దుమణిగిన వివాదం. పార్టీ చేరికలు కావచ్చు, జనసేన తెలుగుదేశం మైత్రి బంధం కావచ్చు, వివిధ కారణాల వల్ల తట్టుకునేటువంటి శక్తి కూడా ఎదటి వారికి ఉండాల్సినటువంటి అవసరం. తగువు లేని కాడ తగువుని క్రియేట్ చేయటం, ఎవరో కొంతమందిని టార్గెట్గా చేసి కొట్టడం, దొమ్మిలు చేయటం, దోపిడీలు చేయటం. మరి ఇది ప్రజాస్వామ్యంలో మనం ఎవరం కూడా హర్షించకూడనటువంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు చేస్తా ఉన్నారు. చెప్పే మాటలు వేరు, పైకి ఇచ్చేటువంటి కలరింగ్ వేరు. స్మార్ట్ అని చేసే పనులన్నీ కూడా కూనికోరి పనులు, దగాకోరు పనులు. ప్రత్యక్షంగా కొంతమంది నేరస్తులు ఉంటారు, కానీ పరోక్షంగా ఓట్ల కోసం ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పార్టీ కూడా కానే కాదు, కేవలం వాళ్ళ యొక్క డబ్బుల యొక్క ఇష్యూని తీసుకుని వచ్చి పార్టీలకు వృద్ధి. మీరు దీని ద్వారా రేపు ఓటమి అంచుల్లో ఉన్నారు కాబట్టి ఏమైనా ఎలాంటి జిమ్మిక్కులు ఏమైనా పనికొస్తాయేమో. గతంలో శ్రీరామవరంలో ఇంకో చోట మీరు చేశారు కదా అసత్య ప్రచారం. అలాంటి ప్రచారాల్లో భాగంగా వీటిని కూడా పెట్టి మీరు వాడుకుందామని చూస్తున్నారు తప్ప ఇది ఇంకోటి కానే కాదని చెప్పి ఖండిస్తా ఉన్నాం. ఎవరికైతే ఇంటి మీద దోపిడీ చేసి, దొమ్మి చేసి, దాడి చేసి ఆ రకమైనటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించమని చెప్పి మేము పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరు చేయకోకుండా ఉంటే మాత్రం ఆ పనిష్మెంట్ మీరు అనుభవిస్తారని చెప్పి